మీతో ఇంటర్వ్యూ కూర్చునే ముందు నేను చాలా మందితో మాట్లాడాను, నా సన్నిహితులతో మీ సన్నిహితులతో కూడా. కొన్నిటివి మా డిస్కషన్స్తో వచ్చాయి కాబట్టి వాటిలో మొట్టమొదటిది మీ గురించి పెడతాను. ఎలక్షన్స్ వచ్చేంత వరకే దొంతిరెడ్డి వేమారెడ్డి గారు మంగళగిరిలో వైసీపీ బాధ్యతలు చూసుకుంటారు, ఇక్కడ అవరోధాలు అడ్డంకులు మొత్తం అంతా క్లియర్ చేసి రెడ్ కార్పెట్ పరిచి వేరే వాళ్ళకి అప్పగించేస్తారు అని. అదేమీ కాదు, ఆ విషయమే లేదు. నేనే కాంటెస్ట్ చేస్తా, మాకేదో ఎన్నికల వరకని మాకు అగ్రిమెంట్లు అలాంటివి ఏవి లేవు. రేపు ఎవరైతే కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ పని విధానం ఎట్లాగో తెలుస్తుంది కాబట్టి పని విధానంలో మేము ముందే ఉంటాం కాబట్టి డెఫినెట్గా నేనే కాంటెస్ట్ చేయబోతున్నా, నేనే క్యాండిడేట్. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున మీరు కంటెస్ట్ చేయబోతున్నాడు. లాక్ చేసుకోవచ్చు కదా? డెఫినెట్, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. ఇన్ కేస్ గనక మధ్యలో క్యాండిడేట్ గనక తేడా జరిగి మారిపోతే నన్నేం చెప్ప, ఆ సమస్య లేదు. అయితే అనేది ఎందుకు అనుకోవాలి, ఆ సమస్య లేదండి. అయితే మళ్ళీ ఇలా కూర్చుందామా? డెఫినెట్లీ ఒకవేళ అయితే రా కూర్చుందా, మాట్లాడదు. ఏమైంది? మీరు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు మీరు రాజకీయాలు చేసినంత హానెస్ట్ గా క్లీన్ గా ఇప్పుడు రాజకీయాలు లేవు వేమారెడ్డి గారు. మీకు అది తెలుసా? ఆఫ్ కోర్స్ మీకు తెలుసు కదా. ఆఫ్ కోర్స్. లెట్స్ కమింగ్ టు ద మంగళగిరి పాలిటిక్స్. మీ గురించి మీ పార్టీలోనే చాలా మందితో మాట్లాడితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లే నాణానికి ఒకవైపు ఇంకొక వైపు. ఫస్ట్ ఒకవైపు చెప్తాం, చాలా పెద్ద మనిషి, కడుపులో కుట్ర కల్మషం పెట్టుకోకుండా మాట్లాడేస్తారు, కోపం వస్తే వెంటనే తిట్టేస్తారు. ఆయన కోపం పాల పొంగుతో సమానం, ఇది నాకు కూడా తెలుసు. పక్కన పెడదాం. ఇప్పుడు నెగటివ్ సైడ్లోకి వద్దాం. మీ మంచితనమే మీకు బలహీనత, మీ అతి మంచితనమే మీ రాజకీయ ఎదుగుదలకు అవరోధం. ఏమంటారు ఇప్పుడు దీనికి? దానికి నేను యాక్సెప్ట్ చేయను బ్రదర్. ఎందుకంటే మంచితనం అనేది, ఆ మంచితనం నన్ను కూడా తినేసే రోజులకు వస్తే నేను దాని గురించి ఆలోచిస్తానుగా. ఆ మంచితనం, నా మంచితనం నాకే అవరోధమైనప్పుడు ఆ మంచితనాన్ని గురించి కూడా నేను ఆలోచిస్తాగా, దాన్ని ఏ విధంగా పాజిటివ్ చేసుకోవాలని. కాబట్టి నా మంచితనంతోనే 99% నేను లాక్కొచ్చుకుంటా నా కాన్స్టిట్యున్సీని. ఇప్పటి వరకు కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ మంచితనంతో నేను నడిచింది. 4 సార్లు మా మంగళగిరి సోదరులు గెలిచినా, ఇంకొకసారి ఓడిపోయినా కాన్స్టిట్యున్సీ మొత్తం మా అందరి మంచితనంతో మేము వచ్చాం. కానీ కుయుక్తులు మోసాలతో మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఏనాడు లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. అదే మంచితనంతోనే ఉంటుంది. నా మంచే అందరికి పంచుతా, నా ప్రేమే అందరికి పంచుతా. నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు చెప్పాడో, పార్టీ పదంగా ఏ విధంగా అయితే చెప్పాడో అవన్నీ ప్రజల వద్దకు చేర్చే కార్యక్రమాన్ని మేము చేస్తాం. తప్పనిసరిగా మా మంచితనం, మా జగన్ గారి మంచితనం, మా మంచితనమే మేము నిలబెడతాం. అదే మమ్మల్ని నిలబెడుతుంది, అదే మమ్మల్ని గెలిపిస్తుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు అందరూ నా వాళ్ళు, నా పిల్లలు అని చెప్పి అందరికీ పరిచయం చేస్తున్నారు. మీ మంచితనం ముసుగులో, మీ ప్రేమ ముసుగులో మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పి నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఒక్కటి బాబు, ఏ వెన్నుపోటుకో ఏ పొట్టుకో దడిచేదో లేకుంటే తల వంచేదో ఈ వేమారెడ్డికి లేదు. లేదు, దేన్నైనా తట్టుకోగల శక్తి ఈ వేమారెడ్డికి ఉంది. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను పేర్లు తీసుకోను, కొందరి పేర్లు అనవసరంగా ప్రస్తావనకి తీసుకొని రాను. కానీ 2 కీలక వ్యక్తులు మంగళగిరిలో మీ పార్టీ వాళ్ళే అడ్డుపడుతున్నారు, అడ్డు వేస్తున్నారు. ఆన్ రికార్డ్ మీరు ఒప్పుకోకపోవచ్చేమో, కానీ వేమారెడ్డి గారు ఆఫ్ ద రికార్డ్ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఇది నిజమా కదా నేను చెప్పింది? నాకు మాత్రం ఎవరో ఇంకొకళ్ళు ఉన్నారు అనేది నాకు ఇంతవరకు ఏది లేదు. గుండె మీద చేసుకునే చెప్తున్నా. నాకు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారనేది నాకు ఇంతవరకు లేదు, ఇక ముందు కూడా రాదు. అది కూడా నేను చెప్తున్నా. వై? బికాస్ నా పనితనం మీద, నా వ్యక్తిత్వం మీద, నా పార్టీ అధినాయకుడి మీద, నా ఇప్పుడు నడుస్తున్న విధానం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా అధినాయకుడి మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా పనితనం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా క్యారెక్టర్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా రాజకీయ భవితవ్యం మీద కూడా నాకు ఒక నమ్మకం నాకుంది. నేనంత ఈజీగా ఏదో పిల్లలు ఏదో అంటూ ఉంటారు ఒకటి అక్కడ, అవన్నీ కూడా ప్రతి చోట ఉంటాయి. వాటి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది బ్రదర్?